ఈ సమ్మర్ ఒకటి కరెంట్, ఈ సమ్మర్ ఒకటి ఇంత వేడిలో కూడా కరెంట్ తీసాడు. సరే కాసేపు మామగారు ఇంటికెళ్ళి ఏం చేస్తున్నాడు. ఒరే మావా, ఒరే మావా, అరే అరే మావా అంటే మాకు సీనియర్ ఉన్నాడు కదరా, ఆవిడ జాబ్ చేయడానికి అని చెప్పి వేరే ఊరికి వెళ్ళిపోయాడు. చివరికి జాబ్ దొరక్క ఇదిగో తిరిగి వచ్చాడు. రైల్వే స్టేషన్లో ఉన్నాడు. జస్ట్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. పదరా మావా వెళ్ళాలని తీసుకొద్దాం. సర్లేరా మావా పదరా అని తీసుకొద్దాం. చాలా జాబ్ కోసం చెప్పి ఇప్పుడు అని తీసుకొద్దాం అనుకుంటే ఈ సమ్మర్ మామ అని తీసుకొద్దాం అనుకుంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు చోటలు వచ్చేస్తున్నాయి. సర్లే ఏం చేద్దాం. ఆటో పట్టుకున్నాం మావా, నేను డబ్బులు తెచ్చాను మావా, 30 రూపాయలు 30 రూపాయలతో పదమూ రైల్వే స్టేషన్ వెళ్దాం. 30 రూపాయలతో. ఆగో, మీ ఇంట్లో ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మలో దెయ్యం ఉంది. నేను చెప్పేది నమ్ము. ఇప్పుడే వెళ్ళి ఆ బొమ్మని పాడేయి. ఇలా మార్చి మా ఇంట్లో బొమ్మ ఉన్నదేంటి, ఆ బొమ్మలో దయ్యం ఉన్నదేంటి, నాకు అర్థం కావడం లేదు. సరే, నీకు అర్థమయ్యేలాగా నేనే వివరిస్తాను. అసలు ఏం జరిగిందంటే, నీ స్నేహితుడు ఒక మర్రి చెట్టు కింద నుంచి బొమ్మను తెచ్చాడు కదా. ఆ బొమ్మ సాధారణమైన బొమ్మ కాదు, అందులో ఒక దుష్టశక్తి బంధింపబడింది. నువ్వు ఎప్పుడైతే నీ వేలికి ఆ ఉంగరాన్ని పెట్టుకున్నావో అప్పుడు అది విముక్తి కలిగింది. ఇప్పుడు అది ఏం చేయాలనుకుంటూ నీకు తెలుసా? పాతాళ ద్వారాన్ని తెరిచి రాక్షసాసురులన్నింటినీ కూడా భూమిపైకి రప్పించాలని చూస్తుంది. నువ్వు వెంటనే దాన్ని ఆపాలి. పాతాళ ద్వారాన్ని తెరవకుండా ఆ దుశ్శక్తిని మనం అసలు ఎలా అడ్డుకోవాలి మహర్షి? చెప్పండి ఇప్పుడు ఎలా?